ఇప్పుడు గే పరిశ్రమలో చూసినా గానీ ఇట్టు కలయికలు మళ్ళా రిపీట్ కావడం అన్నది సహజం. ఇక ఇట్టిచ్చిన ఒక్కసారి దర్శకులకు తేదీలు హీరోలు కేటాయించడానికి గిట్లా ఏం మాత్రం అలసట చూపించరు. మళ్ళసారి వాళ్ళతోనే హిట్ సాధ్యమవుతుందని బలంగా నమ్ముతా ఉంటారు. కనుక గిస్వంటి కలయికలు మనం ఎప్పటికప్పుడు అన్ని పరిశ్రమల చూస్తూనే ఉంటావాయే. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు సూర్య గిట్లా ఆయన చేసిన దర్శకులతోని మాత్రం ఒక ముగ్గురు దర్శకులతోని ఇప్పటి వరకు రిపీట్ చేయలేదంట. ఇక అది ఎవరో కాదు, ఆయన మొదటిగా ప్రయాణం ప్రారంభించినప్పుడు శివపుత్రుడు బాల దర్శకత్వలా నటించిన సంగతి తెలిసింది. గది ఇట్లా ఎంత పెద్ద విజయం సాధించిందో చెప్పాల్సిన పనే లేదు. ఇక సూర్యకు ఆయన ప్రయాణంలో ఒక మెట్టు ఎక్కించిన సినిమా అని చెప్పుకోవాలి. ఇక సినిమాల విక్రమ్ హీరో అయినా సరే కానీ సూర్య పాత్రకు అంతే పేరు వచ్చింది. ఇక ఆ తర్వాత మధ్యలో ఇద్దరు కలిసి ఒక్క సినిమా ఇట్లా చేయకపాయే. ఇక దీనితోని చాలా సందేహాలు తెర మీదకి వచ్చినాయి, ప్రచారాలు జరిగినాయి. ఇక ఇద్దరి మధ్యలో ఏదో ఒక సినిమా వస్తున్నది అని చెప్పి చాలా వరకు ప్రచారాలు జరిగినాయి కానీ అది ఇట్లా జరగలేకపాయే. అందుకు ఇద్దరి మధ్యలో విభేదాలు వచ్చినాయని పలు ప్రచారాలు తెర మీదకి వచ్చినాయి. కానీ బాల మటుకు సూర్యతోని ఖచ్చితంగా సినిమా చేస్తాను అని చెప్పి మంచిగా చెప్పిండు. ఆ సూర్య గిట్లా గంతే సానుకూలంగా మాట్లాడిరు. ఇక పరిశ్రమలో ఇద్దరు మంచి స్నేహితులు లెక్క పేరు గిట్లా ఉన్నది. ఇక ఆ తర్వాత వెట్రిమారన్ దర్శకత్వంలో గిట్లా సూర్య జల్లికట్టు నేపథ్యంలో వాడివాసల్ అనే సినిమా ఒకటి తెరకెక్కుతున్నారు అని చెప్పి అప్పటికే ప్రచారం జరిగింది. షూటింగ్ గిట్లా కొంత భాగము అయిందంట. కానీ ఇక అది అర్ధాంతరంగా మధ్యలోనే ఆగిపోయిందంట. ఇక దానికి రద్దుగానికి కారణాలు ఏందనేది ఇంతవరకు బయటకు పడలేదు. కానీ ఇక ఆ తర్వాత సూర్య 45వ చిత్రం గిట్లా వెట్రిమార్ అనే దర్శకత్వం చేస్తున్నట్లుగా వార్త అయితే ప్రకటన వచ్చేసింది. కానీ గది గిట్లా మధ్యలోనే కార్యరూపం దాల్చుకోలేకపాయే. ఇక అట్లా చూసుకుంటే వెట్రిమారన్ స్థానంలో అనేక దర్శకులు వచ్చిర్రు కానీ గా సినిమా మాత్రం పట్టాలెక్కించలేకపోయారు. ఇక అట్లా చూసుకుంటే వీళ్ళిద్దరి మధ్యలో ఏవో కారణాల వల్ల విభేదాలు ఉన్నాయని అన్నారు కానీ ఇక మళ్ళీ కలిసి పనిచేస్తాము అని చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక ఇటీవలనే సూర్య ఆకాశాన్ని హద్దురా అనే గొప్ప విజయం ఇచ్చింది సుధా కొంగర. ఇక ఎంత పెద్ద విజయం సాధించింది అనంటే జాతీయ అవార్డు గిట్లా తెచ్చిపెట్టింది మన సూర్యకు. ఇక ఆ తర్వాత మళ్ళీ ఇద్దరు కలిసి ఒక సినిమా చేస్తున్నారని ప్రకటించడం గిట్లా జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా పట్టాలెక్కలేదంట. ఇక దీనితో వీళ్ళిద్దరి మధ్యలో సూర్యకు సుధా ఏం దూరం కాలేదు, ఇద్దరు మంచిగానే ఉన్నారు. ఇక మంచి కథ కలిస్తే మాత్రం ఇద్దరు కలిసి పనిచేయాలని కూడా చూస్తున్నారు. ఇక సూర్య సినిమాలు ఇట్లా అర్ధాంతరంగా ఆగిపోనికే కారణాలు ఏవై ఉండొచ్చు అంటారు? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లా నాడు గంటుంటా అది కూడా నొక్కురి మళ్ళొస్తా.